మొత్తం అన్ని మునిగినాయి. ఇప్పటికి కొంచెం కొంచెం కరగడానికి స్టార్ట్ అవుతా ఉంటాయి లోపల, కరిగిపోతాయి. చూడు ఇప్పుడు జనాలు చూడు ఎట్లా చూస్తుండ్రో. జర సేపట్ల ఇప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడు గాడికెళ్ళి వస్తాడు. చూడు కనబడుతుందా నీకు రోడ్డు? గాడికెళ్ళి వస్తాడు. గాడికెళ్ళి వచ్చి గీడనే ఉంటాడు. గీడ ఉండి మనకి నిమజ్జనం చేస్తారనమాట. ఈ క్రైన్ కూడా చూపిస్తావా అక్క నువ్వు? అందుకే తోలుకొచ్చింది. ఇప్పటిదాకుండి క్రైన్ ఎక్కిపించి అన్ని ఎక్కిపించి నిమజ్జనం చూపించమంటావంటే మందికి వేడి చెల్లాను తప్పిపోతావు పాపా అని తీసుకుపోతే నేను ఇంటికి పోవాలి. అందుకే నన్ను గట్టే పట్టుకొని ఉండు. అప్పటిదాకా మంచిగా చూసుకుంటా. అక్క లైన్ గా గుడారాలు వేసిరు, అంతమంది టోపీలు పెట్టుకొని పోలీసులు నిలబడరు. ఎందుకు అంతమంది? అవి గుడారాలు కాదు, టెంట్లు. అంటే కంట్రోల్ రూమ్ ఒకటి, ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి, కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి, ఇంకొకటి ఉచిత వైద్యం. అంటే ఎవరికన్నా స్పృహ తప్పి పడిపోయినా ఏమన్నా అయినా తొందరగా వాళ్ళు అలర్ట్ అయి చేసుకుంటారు అనమాట. పొద్దుగాల 6 గంటలకు లేపు తీసుకొచ్చినావు. నాకు చక్కెర వస్తుంది అక్క, నాకు నీళ్లు కావాలి. నువ్వు పొద్దు నుంచి నీళ్ళు అనిపించినావు నాకు. అసలు ఉన్నాయి నీళ్ళ ప్యాకెట్లు మస్తుకిస్తారు, పోయి తాగుదాం. 10 గంటల దాకా పడలేదాన్ని. పొద్దుగాల 5 గంటలకు లేపి నిమజ్జనం చూపిస్తే కాశల్లా అని తీసుకొచ్చినావు. నువ్వు 10 గంటల దాకా వంట ఈడికి రాకపోతుంటివి, ఈ క్రైన్ ఎక్కపోతుంటివి. 10 గంటలకు వస్తాయి, మబ్బులు 6 గంటలకు వచ్చినాం కాబట్టి సర్లే. అరే వినాయకుడు వస్తుంది, మనం కిందికి దిగుదాం దా. వినాయకుడు వస్తుండు. మెల్లగా పట్టుకొని దిగు, మెల్లగా దిగు, ఏం కాదు దిగు. అమ్మయ్యా, థ్యాంక్ యూ అక్క. ఏం థ్యాంక్ యూ, నీ వల్లనే అంతా. ఎక్కద్దంటే ఎక్కిపించి నువ్వు దిగినప్పుడు ఎంత కష్టమైంది చూసినావా?